హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ సుధవాణి గారు. హాయ్ మ్యామ్. హలో అమ్మా. సో ఈ వింటర్ సీజన్లో అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లంలో చర్మం అనేది పొడిబారిపోవడం, డ్రై స్కిన్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ ప్రాబ్లం. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తే బెటర్, టిప్స్ అనేవి మీరు ఏమన్నా చెప్తే కొంచెం మా ఆడియన్స్ కోసం. డెఫినెట్గా వింటర్లో స్కిన్ డ్రై అయిపోతుంది, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల. సో ఏమవుతుంది అంటే బాడీ మీద ఏదైతే మన ఆయిల్ ఒక లేయర్ లాగా ఉంటుందో అదంతా కూడా వింటర్లో చాలా తక్కువైపోతుంది. సో దాంతో స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతూ ఉంది, బికాస్ అట్మాస్ఫియర్ తేమని లాగేసుకుంటూ ఉంటుంది అనమాట. అందుకని స్కిన్ డ్రై అవుతుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అందరూ మాయిశ్చరైజర్ పెట్టాల్సిందే. ఓకే, సో ఇప్పుడు నాట్ ఓన్లీ వింటర్, త్రూ అవుట్ ద ఇయర్ మాయిశ్చరైజర్ అనేది వాడాలి, ప్రతి ఒక్కరూ వాడాల్సిన స్టేజ్ వచ్చేసి. బట్ వింటర్కి వస్తే ఏం చేయాలి అంటే స్కిన్ ఎక్కువ డ్రై అవుతుంది కాబట్టి హెవీ మాయిశ్చరైజర్స్ అంటాం, అంటే బాగా థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ అప్లై చేయాలి. ఇప్పుడు అదే సమ్మర్ అనుకోండి, మీకు అంత హెవీ మాయిశ్చరైజర్స్ అంత థిక్గా ఆయిలీగా ఉండాల్సిన అవసరం లేదు, అప్పుడు లైట్ మాయిశ్చరైజర్స్ వాడాలి. సో వింటర్ వచ్చేసరికి థిక్ మాయిశ్చరైజర్స్ వాడాలి. ఈ మాయిశ్చరైజర్స్ ఎలా వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పెట్టుకుంటే అది వర్క్ చేయదు. ఓకే, స్నానం చేశాక ఆ కొంచెం టవల్తో అద్దుకున్నాక తుడుచుకున్నాక ఆ తడి పొడి చర్మం మీద కనుక క్రీమ్ అప్లై చేస్తే అది బాగా పనిచేస్తుంది, ఎక్కువసేపు పనిచేస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత చాలామంది హాయిగా ఉంది అని వేడివేడి నీళ్ళు గంటలు గంటలు పోసుకుంటారు. ఓకే, అట్లా స్నానం చేసిన వాటర్లో ఎక్కువసేపు ఉన్న స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది. సో 5 minutes బాత్ అండ్ హాట్ వాటర్ కూడా మంచిది కాదు. సో మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటుందో అంత కంఫర్టబుల్ వాటర్తో 5 minutes లోపల స్నానం చేయాలి, 5 minutes లోపల క్రీమ్ అప్లై చేసుకోవాలి, అప్పుడు అది బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ మాయిశ్చరైజర్స్ అనేవి 3-4 గంటలు లేదా 5 గంటలే పనిచేస్తాయి, మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడో పొద్దున ఒక రోజుకు ఒకసారి అప్లై చేసుకుంటే అది రోజంతా ఉండదు. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో అప్లై చేయకపోతే ఏమవుతుంది, సో అప్లై చేయకపోతే మాయిశ్చరైజర్ అప్లై చేయలేదు, మీ స్కిన్ డ్రైగా ఉంది అలాగే వదిలేశారు అనుకోండి, సో ఎప్పుడైతే స్కిన్ డ్రై ఉంటుందో డెఫినెట్గా దురదలు మొదలవుతాయి. దురదలతో స్కిన్ లేవడం, అట్లా పొట్టులాగా రావడం, స్క్రాచ్ వస్తుంది. ఆ స్క్రాచ్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి పస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అది ఒకటి. అంతేకాకుండా దాంతోపాటు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా అగ్రవేట్ అవుతాయి. ఓకే, సోరియాసిస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎగ్జిమాస్, అటోపిక్ డెర్మటైటిస్, ఇలాంటివన్నీ కూడా వింటర్లో ఎక్కువ అయిపోతాయి. సో అందుకని వింటర్ స్టార్ట్ అయ్యే ముందే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని కేర్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు, అంటే ఇవన్నీ రాకుండా కూడా మనం కేర్ తీసుకున్నట్టుగా అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ని కూడా చాలా మటుకు కంట్రోల్లో పెట్టచ్చు. బట్ ఇప్పుడు చాలా మంది మీరు హెవీ మాయిశ్చరైజర్స్ అన్నారు, అవి మనం ఏవి పడితే అవి వాడచ్చా, లేదంటే డాక్టర్ సలహా తీసుకొని మనం ఈ పర్టికులర్ మాయిశ్చరైజర్స్ అనేవి వాడాలా? సో ఇవాళ రేపు మార్కెట్లో అన్ని రకాలు దొరుకుతున్నాయి. సో అందరూ ఆన్లైన్లో మాయిశ్చరైజర్స్ కొనేస్తున్నారు, బట్ వాళ్ళకి సూట్ అయిందా లేదా, ఎవరికి ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడాలి అనేది డెఫినెట్గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది. ఇప్పుడు అటోపిక్ డెర్మటైటిస్ అక్కడ ఏమవుతుంది అంటే స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ ఉంటుంది, అప్పుడు దానికి ఒక మాయిశ్చరైజర్. సోరియాసిస్లో ఆ పొట్టు అంతా ఊడిపోవాలి, దానికి ఇంకొక సెపరేట్ మాయిశ్చరైజర్. ఓకే, సో నార్మల్ పీపుల్కి ఒక మాయిశ్చరైజర్, బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకొక ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్ని బట్టి మేము మాయిశ్చరైజర్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ కొంతమందికి ఫేస్ బాగానే ఉంటుంది, బాడీ డ్రై ఉంటుంది, లేదా ఫేస్ బాగా ఆయిలీగా ఉంటుంది, బాడీ మొత్తం డ్రై ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి ఫేస్కి ఒక మాయిశ్చరైజర్, బాడీకి ఒక మాయిశ్చరైజర్, ఇలాగా కూడా వాడాలి. ఇప్పుడు పింపుల్స్ వస్తుంటే కొన్ని మాయిశ్చరైజర్స్ వాడితే పింపుల్స్ వచ్చేస్తాయి. సో యాక్నీ వాళ్ళకి సెపరేట్ మాయిశ్చరైజర్స్కి నల్లగా సో యాక్నీ వాళ్ళకి సెపరేట్ మాయిశ్చరైజర్. సో ఇలాగా మాయిశ్చరైజర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎవరు ఏది పడితే అది వాడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు లాంగ్ టర్మ్ యూసేజ్, ఇది మీరు ఒక 1 month 2 months వాడేసి ఆపేయడం కాదు. సో ఎప్పటికీ కంటిన్యూ చేయాలి. అలాంటప్పుడు ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకు ఏది సూట్ అవుతుందో అది తీసుకొని ఆ మాయిశ్చరైజర్స్ వాడితే బాగుంటుంది.